Hi friends, welcome to my YouTube channel. Observe the question. If x equal to 5 plus 2 root 6, then the value of root x plus 1 by root x value ఎంత అని అడిగింది. సో ఇచ్చినటువంటి డేటా లోపల x వాల్యూ ఇచ్చిండు. x ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 2 రూట్ 6. అయితే మనకు రూట్ x ఫైండ్ అవుట్ చేయాలి. రూట్ x ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు లెఫ్ట్ సైడ్ 5 ప్లస్ 2 రూట్ 6ను స్క్వేర్గా మార్చినట్టయితే, అంటే ఏదైనా ఒక నెంబర్కు స్క్వేర్గా మార్చుకున్నట్టయితే ఈ స్క్వేర్ అనేది లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు రూట్ ఎక్స్ అవుతుంది నెక్స్ట్ స్టెప్లో. ఇప్పుడు ఇది స్క్వేర్గా మార్చుకోవాలి అంటే మనకి 9th క్లాస్ లోపల ఇచ్చినటువంటి ఫార్ములా ప్రకారము 5 ప్లస్ 2 రూట్ 6 నేనేం రాస్తున్నా అంటే, సో 3 ప్లస్ 2 ప్లస్ 2 ఇంటూ రూట్ 3 ఇంటూ రూట్ 2 రాస్తున్నా. 5నేమో 3 ప్లస్ 2 రాస్తున్నా, రూట్ 6నేమో రూట్ 3 ఇంటూ రూట్ 2 రాసుకుంటున్నా. రూట్ 3 ఏం రాస్తున్నా అంటే రూట్ 3 హోల్ స్క్వేర్, 2ను రూట్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 రూట్ 3 ఇంటూ రూట్ 2. ఇప్పుడు ఏ విధంగా ఫామ్ అవుతుంది? ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫామ్లో ఉంది. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూట్ 3 ప్లస్ రూట్ 2 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇచ్చినటువంటి ఎక్స్ వాల్యూను నేను ఏం చేస్తున్నా, రూట్ 3 ప్లస్ రూట్ 2 హోల్ స్క్వేర్గా మార్చున్నా. ఇప్పుడు ఈ స్క్వేర్ అనేది లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ అయితే రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 ప్లస్ రూట్ 2 అవుతుంది. రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 ప్లస్ రూట్ 2. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి? 1 బై రూట్ ఎక్స్ కావాలి. సో 1 బై రూట్ ఎక్స్ అంటే మనకి 1 బై రూట్ 3 ప్లస్ రూట్ 2. ఇప్పుడు డినామినేటర్ ఇరేషనల్ నెంబర్ కరణీయ సంఖ్య ఉన్నట్టయితే, కరణి రూపంలో ఉన్నట్టయితే హారాన్ని అకరణీయం చేయాలి, అంటే డినామినేటర్ను రేషనలైజ్ చేయాలి. డినామినేటర్ను రేషనలైజ్ చేయడం కొరకు మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్, దాని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆర్ కాంజుగేటివ్ సర్డ్, అంటే రూట్ 3 ప్లస్ రూట్ 2 ఉన్నట్టయితే దాని కాంజుగేటివ్ సర్డ్ రూట్ 3 మైనస్ రూట్ 2తో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ ఆర్ మల్టిప్లై చేయాలి. చేస్తే న్యూమరేటర్ 1తో మల్టిప్లై చేస్తే రూట్ 3 మైనస్ రూట్ 2 వస్తుంది. డినామినేటర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో వస్తుంది, అనగా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో రూట్ 3 స్క్వేర్ మైనస్ రూట్ 2 హోల్ స్క్వేర్. సో న్యూమరేటర్ రూట్ 3 మైనస్ రూట్ 2 బై 3 మైనస్ 2 అవుతుంది. 3 మైనస్ 2 అంటే 1 అవుతుంది. సో ఇది 1 బై రూట్ ఎక్స్ ఏమొచ్చింది? రూట్ 3 మైనస్ రూట్ 2 వచ్చింది. సో రూట్ 3 మైనస్ రూట్ 2. మనకి అడిగినటువంటిది ఏమడిగిండు? రూట్ ఎక్స్ ప్లస్ 1 బై రూట్ ఎక్స్ అడిగింది. సో రూట్ ఎక్స్ ప్లస్ 1 బై రూట్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ అంటేనేమో రూట్ 3 ప్లస్ రూట్ 2 ప్లస్ 1 బై రూట్ ఎక్స్ అంటే రూట్ 3 మైనస్ రూట్ 2. ఇందులో ప్లస్ రూట్ 2 మైనస్ రూట్ 2 క్యాన్సిల్ అయితే సమ్ ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ 3. సో 2 రూట్ 3 అవుతుంది. సో 2 రూట్ 3 ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3. ఓకే, చూడండి ఏ విధంగా సాల్వ్ చేసినాం. ఇచ్చినటువంటిది ఏమో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 2 రూట్ 6 ఇచ్చిండు. దీన్ని 3 ప్లస్ 2 ప్లస్ 2 రూట్ 3 ఇంటూ రూట్ 2 రాసుకున్నాం. రూట్ 3 స్క్వేర్ ప్లస్ రూట్ 2 స్క్వేర్ ప్లస్ 2 రూట్ 3 రూట్ 2 అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫామ్లోకి మార్చుకున్నాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం ప్రకారం ఈ విధంగా మార్చుకున్నాం. స్క్వేర్ ట్రాన్స్పోజ్ చేస్తే రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 ప్లస్ రూట్ 2 వచ్చింది. నెక్స్ట్ 1 బై రూట్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే రూట్ 3 మైనస్ రూట్ 2 వచ్చింది. రెండింటిని యాడ్ చేస్తే 2 రూట్ 3. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం క్వశ్చన్. ఇఫ్ 2p ప్లస్ 1 బై p ఈక్వల్ టు 4, దెన్ ద వాల్యూ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ 1 బై 4p స్క్వేర్. ఇక్కడ ఇచ్చిందేమో 2p ప్లస్ 1 బై p ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చిండు. అడిగిందేమో p స్క్వేర్ ప్లస్ 1 బై 4p స్క్వేర్ అడిగిండు. అయితే ఇచ్చినటువంటి డేటాలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకి 2p ప్లస్ 1 బై p ఉంది. అయితే ఇక్కడ మనకి అడిగిన దాంట్లో p స్క్వేర్ ఉండాలి. ఒకవేళ మనము లెఫ్ట్ సైడ్ స్క్వేర్ చేసినట్టయితే రైట్ సైడ్ స్క్వేర్ చేస్తాం. స్క్వేర్ చేస్తే 4p స్క్వేర్ అని న్యూమరేటర్ వస్తుంది, కానీ మన డినామినేటర్లో 4p స్క్వేర్ ఉండాలి. అందుకొరకు నేను ఏం చేస్తానంటే ఆల్ టర్మ్స్ డివైడ్ బై 2. సో డివైడ్ బై 2 అప్పుడు ఏమవుతుంది? 2p బై 2, 1 బై 2p, 4 బై 2. సో క్యాన్సిల్ అయితే p ప్లస్ 1 బై 2p ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇప్పుడు బోత్ సైడ్ స్క్వేర్ చేస్తున్నాం. p ప్లస్ 1 బై 2p హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ మనము ఎక్స్పాండ్ చేస్తే p స్క్వేర్, b స్క్వేర్ అంటే 1 బై 4p స్క్వేర్, p స్క్వేర్ ఇక్కడ సెకండ్ టర్మ్కి స్క్వేర్ అంటే 1 బై 4p స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ p ఇంటూ 1 బై 2p ఈజ్ ఈక్వల్ టు 4. 2 2 క్యాన్సల్, pp క్యాన్సల్. మనకు కావాల్సింది p స్క్వేర్ ప్లస్ 1 బై 4p స్క్వేర్ లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఈ ప్లస్ 1 అనేది రైట్ సైడ్ ట్రాన్స్పోర్ట్ చేసి 4 మైనస్ 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఆప్షన్ b ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ b. సో ఇక్కడ 2p ప్లస్ 1 బై p ఇచ్చిండు. నేను ఆల్ టర్మ్స్ డివైడ్ బై 2 రాస్తున్నాం. p ప్లస్ 1 బై 2p ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. మరి ఇప్పుడు మనకు కావాల్సింది p స్క్వేర్ ప్లస్ 1 బై 4p స్క్వేర్ కాబట్టి బోత్ సైడ్ స్క్వేరింగ్ చేసినాం. సో స్క్వేరింగ్ చేస్తే p స్క్వేర్ ప్లస్ 1 బై 4p స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ p ఇంటూ 1 బై 2p ఈక్వల్ టు 4. క్యాన్సల్ చేస్తే ప్లస్ 1 ఉంటుంది,
కాన్స్టెంట్ ట్రాన్స్పోజ్ చేస్తే 4 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.